ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు ఎక్కడ కూరేగాలంట? ఇద్దరు తెగ ముస్తాబైపోతున్నారు. శుభ్రంగా ఉండడం కూడా తప్పేనా? మీరెంత లిప్స్టిక్ రాసినా, మీ కొడుకు ఎంత పౌడర్ కొట్టినా మీకు కడిగిన గిన్నెలంత మెరుపు రాదులేండి. ఏంటి వెటకరమా? నిజమే కదా. మీ అమ్మ అప్పలమ్మలాగా, తమరు తాతారావులాగా, చిట్టి చింతాకు సీతక్కలాగా సామాన్లన్నీ శుభ్రంగా తోమి పెట్టారంట కదా. ఇంట్లో వాళ్ళందరూ ఇదే విషయం చెప్పి చెప్పి నవ్వుకుంటున్నారు. మేం ఆ పనులన్నీ ఎప్పుడు చేశామో గుర్తుకు రావట్లేదు కాని చేతికి మసి అంటింది. చేతికి మాత్రమే కాదత్తయ్యా, మూతికి కూడా అంటి మీరిద్దరూ కొండముచ్చు కోతుల్లాగా కనిపించారంట. నోరు మూసుకోకపోతే పళ్ళు రాలగొడతాను. మేమిద్దరం అలా కనిపిస్తే సుమన్ ఎలా కనిపించిందంట? రేయ్, నువ్వలా అడిగే కొద్దీ ఇది అతి చేస్తుంది. భర్త అడిగితే భార్యగా నేను సమాధానం చెప్పాలి కదత్తయ్యా. చిట్టి చింపాంజిలా కనిపించిందని దుర్దపిన్ని ఎంత గట్టిగా నవ్విందో. నవ్వుతారు. ఆ గారడి పిల్ల మాయలకు ఎలా చెక్ పెట్టాలో ఆలోచిస్తాను. మీరేమీ చేయలేరత్తయ్యా. ఎందుకో తెలుసా? మీది ద్వేషం, తనది ఈశం, అంటే ఈశ్వర అనుగ్రహం. అలాంటప్పుడు మీ కుయక్తులేమీ చెల్లవు. కరెక్టే అనిపిస్తుంది మమ్మీ. ఎందుకంటే మనం ఆ సామాన్లన్నీ ఎప్పుడు కడిగామో గుర్తులేదు గాని కష్టపడి పనిచేసినట్టు కాళ్ళు చేతులైతే పీకుతున్నాయి. నువ్వు, నేను, సుమన ముగ్గురం మాట్లాడుకుంటూ పని చేశామంటోంది ఆ గారడి పిల్ల. అసలక్కడికి వెళ్ళినట్టు కూడా గుర్తుకు రావడం లేదు. కానీ పనైతే పూర్తి చేసేశారు కదా, అది చాలు. అవును, ఇంతకీ పేమెంట్ ఇచ్చారా లేదా? ఏం పేమెంట్? అయితే ఇవ్వలేదన్నమాట. 1 సెకండ్. ఇదిగోండి, చెరో 100 పట్టుకోండి. వై? ఇంగ్లీష్ ఎందుకు ఇస్తున్నప్పుడు ఎందుకు ఇస్తున్నావో చెప్పాలి కదా. వేతనం, వేజెస్, అర్థమైందా? కాలా. అన్ని సామాన్లు కడిగి బండెడు చాకరీ చేస్తే పని మనుషులకైతే జీతాలిస్తాము. ఏ రోజు కూలి ఆ రోజు కాబట్టి ఎంత ఇవ్వాలో నాకంత ఐడియా లేదు. కానీ చెరొక 100 రూపాయలైతే ఉంచుకోండి. మరీ ఎక్కువిచ్చినట్టున్నావు. ఐ సీ. అయితే 100 ఇచ్చేసి మీ అబ్బాయితో ఉండే 100 తీసుకొని చెరొక 50 పంచుకోండి. నిన్ను ఏంటి? అరే బా వదలండి. ఆగండి. పేమెంట్ ఇచ్చినా కొడతారేంటి? పేమెంటా? కరుపు మంట. దగ్గరికి రావు నువ్వు. నేను రాను. బాగా హర్ట్ అయినట్టున్నారు. కచ్చి, నేను పోతున్నా. పక్కని తామర పుష్పాన్ని పెట్టుకుని హాయిగా నిద్రపోతుంది చూసారా. ముందు దాన్ని తీసుకోండి. పిల్ల కళ్ళు తెరిచిందంటే కారం కుట్టడానికి రెడీగా పిడికిట్లో పట్టుకునున్నానత్తయ్య, మీరు తీయండి. తీ మమ్మీ. మమ్మీ మెలకు వచ్చినట్టుంది మమ్మీ. కారం కొట్టు చిన్న మరదలా. కళ్ళు తెరుస్తావే నువ్వు. టమ్మక లేచిందిరా. పూ తీసుకుని రా. పదరా ముందు. పదండి. అమ్మా, ఎక్కడున్నావు తల్లి? ఏం జరిగిందమ్మా? అమ్మా, ఎక్కడున్నావమ్మా? అమ్మా! ఏ డమ్మక్క, ఏమైంది అలా అరుస్తున్నావు? దొంగలు పడ్డారనుకుంటా. చీకట్లో సరిగ్గా కనిపించలేదు. దొంగలా? అవును పుత్రా. ఘాటొస్తుంది. కారం చల్లినట్టు అనిపిస్తుంది. అవునలుడు. తలుపులన్నీ వేసే ఉన్నాయి కదా, ఎవరొస్తారు?
వాళ్ళ అమ్మే కనిపించడం లేదు. చీకట్లో తనను చూసి దొంగనుకుందేమో. ఆ, ఇక్కడ పడుకుని ఉండాలే. విశాలాక్షి లేదు, అమ్మవారి విగ్రహం ఉందేంటి? విగ్రహం మీద కారం కొట్టారు ఎవరో. పాపిష్టోళ్ళు, వాళ్ళ చేతులు సగానికి విరిగిపోను. ఆల్రెడీ సగం చేయిపోయిన అత్తయ్యలా నా చేయి కూడా అయిపోతుందా ఏంటి ఈ పిన్ని శాపనార్థాలకి? ఇందాకిక్కడ విశాలాక్షి పడుకొని ఉంది కదా. కారం కూడా అమ్మ మీదనే కొట్టారు దొంగలు. ఏ మళ్ళీ దొంగలంటావేంటి నువ్వు? మరి కారం కొట్టింది ఎవరత్తయ్యా? దొంగలే దొంగలే, కారం కొట్టి పారిపోయి ఉంటారు మమ్మీ. విశాలాక్షి ఎక్కడుంది? ఎక్కడున్నారా నాన్న? ఆ, ఇక్కడ పడుకుని ఉన్నావు కదా. అవును. ఆ, మరి అక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచైనా రావచ్చు. ఈ ఇంటికి అన్ని దిక్కుల తలుపులున్నాయి కదా. లోకాలే అమ్మ ఇల్లు, తలుపులెందుకు? రావాలనుకున్న తలంపు చాలు. మొహం మీద కారం పడింది కదమ్మా, మంటక లేదా? లేదమ్మా, అసలు కారం విగ్రహం మీద పడింది. దాని తాలూకు గుర్తులు నా మీద ఉన్నందుకు కారం పడినట్టు మీకు కనిపిస్తుంది. ఈ విగ్రహం ఎలా వచ్చింది సోదరే? నేను లేకపోతే అది అక్కడికి వచ్చింది. నువ్వు వచ్చావు కదా, మరి ఈ విగ్రహం ఉండదా? ఉంటుంది, శుభ్రం చేయాలి కదా. అయ్యి సుమన, విగ్రహాన్ని తీసుకెళ్ళి నీట్ గా వాష్ చేయి. నాకే అవసరం. పొద్దున్న అన్ని సామాన్లు కడిగావు, ఇప్పుడు కడగడానికే? మీలో ఎవరు కడుగుతారో చెప్పండి. మేం కడగం. ఆ నైని కడుగుతుందిలే. నేను కడుగుతానమ్మా. అమ్మవారి విగ్రహం నీళ్లు పడినా అభిషేకం చేయడమేగా. అంతకన్నా అదృష్టం, ఆనందం ఇంకేముంటుంది? డమ్మో డమ్మ. విశాల్ బాబు ముందుకొచ్చారు కాబట్టి అతనికే ఆ తామర పుష్పం ఇవ్వాలమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.